హై హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ఎన్టీవీ. నేను తారక్. అనగనగా జనరల్గా పెద్దవాళ్ళు మన కథ చెప్పేటప్పుడు అనగనగానే ఎంత ఇంట్రెస్టింగ్ స్టోరీ చెప్తారని చెప్పి ఎదురు చూస్తుంటాం అనమాట. ఇప్పుడు అనగనగా అంటూ ఒక ఇంట్రెస్టింగ్ అండ్ హార్ట్ టచింగ్ స్టోరీని చూపించడానికి మన ముందుకు వస్తున్నారు. సో ఆ టీంలో పనిచేసిన ఆ సినిమాకి హీరో అయినటువంటి సుమంత్ గారు, అలాగే డైరెక్టర్ మనతో ఉన్నారు. వాళ్ళతో మాట్లాడదాం. హలో సుమంత్ గారు. హలో అండి. హాయ్ అండి సన్నీ గారు. అంటే యాక్చువల్గా మీరు ఎప్పుడు చూసినా కూడా చాలా కామ్గా, కంపోజ్డ్గా, నిర్మలంగా ఉంటారు. అంటే బేసిక్గా తుఫాన్ వచ్చే ముందు నిర్మలత్వం అంటారు కదా, తుఫాన్ ఎప్పుడు రాదు, మీది ఎప్పుడు నిర్మలంగానే ఉంటారు యాక్చువల్లీ ఆకాశంలో. సో అంత కామ్గా, కంపోజ్డ్గా ఉండడానికి అలాంటి కథలో మీకు అంటే కొన్ని ఎగ్జాంపుల్స్, అంటే గోదావరి కానీ, లేదంటే ఒక గోల్కొండ హై స్కూల్ కానీ, ఆ హిట్ వైబ్ అనేది ముందు ఆ ట్రైలర్లో కూడా కనిపిస్తూ ఉంటుంది అనమాట. అంటే ఇది ఈయన కోసం టైలర్ మేడ్ అని చెప్పేసి. సో అలాంటి ఫీలింగ్ మాకు అనగనగా ట్రైలర్ చూడంగానే వచ్చింది సార్. సో అంటే అసలు సుమంత్ గారు కథలు ఎంచుకునేటప్పుడు ఏ టోన్లో ఎంచుకుంటారు, ఎలా ఎంచుకుంటారు, ఏం చూస్తారు కథలో మీరు? నేను ఇలాంటి టైప్ ఆఫ్ సినిమాలు చేయాలి, అలాంటి టైప్ ఆఫ్ సినిమాలు చేయాలని ఇప్పుడు నేను అనుకోను. ఐ లైక్ టు డూ ఆల్ కైండ్స్ ఆఫ్ మూవీస్. ఏ టైప్ ఆఫ్ సినిమా అయినా నేను స్క్రిప్ట్ చదువుతున్నప్పుడు ఆకట్టుకోవాలి, అంతే. ఓకే, దట్స్ మై ఓన్లీ రిక్వైర్మెంట్. ఓకే. అండ్ అది జరిగేది చాలా తక్కువ నాకు. అదే కదా, ఎందుకంటే చాలా స్క్రిప్ట్లు అందరికన్నా ఎక్కువ అంటే ఇప్పటికీ 10th క్లాస్ స్టూడెంట్ లాగా చదివేస్తాను. బట్ అంటే స్పందించడానికంటే ఎందుకు సార్, అంటే ఏం చూస్తారంట నా స్పందించడానికి? అంటే రకరకాల మనం ఒక్కోసారి ఏంటంటే కొన్ని చదవడానికి బాగోవు కానీ బట్ తీసినప్పుడు విజువల్గా ఉంటాయి. కొన్ని ఏంటంటే ఆ డైలాగ్ చిన్నగానే ఉంటుంది. ఇప్పుడు దీంట్లో నేను లాస్ట్ డైలాగ్ ఉంది, నేను నీకు ఎందుకంటే ఇష్టం అంటే నువ్వు నాన్నవు కాబట్టి అంటే చాలా సింపుల్ డైలాగులు. అవి కొన్ని డైరెక్టర్ టాలెంట్ మీద ఆధారపడి ఉంటాయి కదా. సో మనం ఎలా జడ్జ్ చేసుకోగలుగుతారు? అంటే ఆ డైలాగులు అన్నీ ఇంచుమించు అన్నీ సనీ స్క్రిప్ట్ ఇచ్చినప్పుడు ఇంచుమించు అన్నీ ఉన్నాయి. అలాగే కొన్ని ఇది లేదు కదా, ఇది ఆన్ ద సెట్. ఎందుకంటే నువ్వు నాన్న అదే ఆన్ ద సెట్ చేసాను. యా, కొన్ని ఇంప్రూవైజేషన్స్ జరుగుతాయండి, కొన్ని తెలియని ఇంప్రూవైజేషన్స్. బట్ 90% ఇలాంటి సబ్జెక్టు ఇట్స్ వెరీ ఈజీ టు సీ ఎవ్రీథింగ్ ఆన్ ద స్క్రిప్ట్ అండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక KGF, బాహుబలి టైప్ ఆఫ్ సినిమాలు ఉన్నాయనుకోండి, ఆర్ ఇంగ్లీష్లో లైక్ డ్యూన్ ఆర్ సంథింగ్ లైక్ దాట్. ఆ స్క్రిప్ట్ కన్నా ఇమాజినేషన్ ఇంకా చాలా ఎక్కువ ఉంటుంది. స్క్రిప్ట్ మీద కూడా చాలా రాయొచ్చు, బట్ మిగతాదంతా డైరెక్టర్ విజన్లో ఉంటుంది. బట్ ఇలాంటి స్క్రిప్ట్ యూ కెన్, దిస్ ఇస్ అ డ్రామా, లైక్ దిస్ ఇస్ సో ఇది ఇట్స్ వెరీ స్క్రిప్ట్ ఓరియంటెడ్. సో ఇలాంటివి పట్టుకోవచ్చు. ఇలాంటి గోదావరి, గోల్కొండ హై స్కూల్, మళ్ళీ రావా, ఇలాంటివి పట్టుకోవచ్చు స్క్రిప్ట్లోనే. సెన్సిబిలిటీస్ అనేది తెలుస్తాయి. అయితే మరి ఈ స్క్రిప్ట్ మీరు చదివినప్పుడు మీకు ఏమైతే హార్ట్ టచింగ్ అనిపించింది? ద ఫాదర్ సన్ రిలేషన్షిప్ అండి. నాకు ఇప్పుడు దట్స్ ద మెయిన్ థింగ్ ఫర్ మీ. అంటే ఎడ్యుకేషన్ రిఫార్ము, ఇది అది కొత్త విధంగా స్కూల్లో చెప్పాలి, ఈ విషయాలన్నీ పక్కన పెడితే నాకు తండ్రి కొడుకుల అనుబంధం నాకు కొంచెం కొత్తగా అనిపించింది. నేను చేస్తే కూడా నేను ఇప్పుడు వరకు నేను నా కెరియర్లో చేయలేదు. అండ్ నిజ జీవితంలో కూడా నాకు అనుభవం లేదు బీయింగ్ అ ఫాదర్. సో ఐ జస్ట్ థాట్ ఇట్ విల్ బీ యాజ్ అ స్క్రిప్ట్ ఇట్ వాజ్ బుల్లెట్ ప్రూఫ్ అండి. నాకు చదివిన వెంటనే నన్ను ఇమీడియట్గా ఆకట్టుకుంది. అండ్ ఆఫ్టర్ దాట్ దీస్ ఎలిమెంట్స్, there's some తెలియకుండా, ఐ వోంట్ ఇట్ ఈస్ అ ఫ్రెష్ స్టోరీ. యాక్చువల్గా ఆలోచిస్తే దెర్ ఇస్ సంథింగ్ న్యూ అబౌట్ ద స్టోరీ ఇన్ డిఫరెంట్ థింగ్స్. నా క్యారెక్టర్లో అవ్వచ్చు, లేకపోతే ఆ స్కూల్ విషయంలో అవ్వచ్చు, అండ్ హస్బెండ్ అండ్ వైఫ్ డైనామిక్లో ఏదో చిన్న వేరియేషన్స్ ఉన్నాయి. ఎవ్రీథింగ్ అంటే ఒక హౌస్ హోల్డ్ లో ఏమైతే జరుగుతాయో అన్ని కనెక్ట్ చేసుకుంటూ వచ్చారు. ప్రతి దాంట్లో ఇట్స్ రిలేటబుల్, బట్ ఒక చిన్న కొత్తదనం ఉంటుంది. అది నాకు నచ్చింది. అంటే ఇప్పుడు మీరే అన్నారు అంటే నిజ జీవితంలో కూడా అనుభవం లేదని చెప్పి. సో మరి దానికి డైరెక్టర్ అని చెప్పాల్సి వచ్చిందా, లేదంటే కనుక మీలో? ఐ థింక్ ఐఎమ్ ఎ డీసెంట్ యాక్టర్ అండి, సో ఐ కుడ్ డూ ఇట్. ఎస్ సార్. అయితే ఇప్పుడు చాలామంది యాక్టర్స్ ఉన్నారు సార్, బట్ మీరు అంటే ఇప్పుడు మనకు ఒకళ్ళు దొరకకపోతే వేరే వాళ్ళ దగ్గరికి ఇలా వెళ్తూ ఉంటాం. ఆ ప్రాసెస్లో ఎవరైతే మనకి సెట్ ఆఫ్ యాక్టర్స్లో ఎవరైతే ఓకే అంటారో వాళ్ళతో చేస్తాం. బట్ మీరు ఈ సినిమా సుమంత్ గారిని రాసుకుని ప్రొడ్యూసర్ ద్వారా వెళ్ళి అదంతా ఓకే చేయించుకుని డైరెక్ట్ ఆయన దగ్గర రావడానికి ఏంటి, సుమంత్ గారిని ఎందుకు ఫిక్స్ అయిపోయారు ఆ కథ అనుకోగానే? అంటే క్యారెక్టర్ లాంటిదండి. వ్యాస్ అనే క్యారెక్టర్ ఏంటి అంటే చాలా డెప్త్ ఉన్న క్యారెక్టర్. అలా అని లౌడ్గా ఎమోషన్స్ అనేవి పోర్ట్రే అవ్వకూడదు. ఇట్స్ లైక్ వ్యాస్ అనే క్యారెక్టర్ ఇట్స్ లైక్ ఓషియన్, చాలా ఉంది, బట్ ఆ కామ్నెస్ అనేది బయటికి కనబడాలి.
అండ్ తెలియాలి లోపల ఎంత వెళ్తుంది అనేది బయటికి తెలియాలి. సో మీకు తెలుసు, అందరికీ తెలుసు. సో సెటిలిటీలో ఆ పీక్ ఏదైతే ఉందో అది సుమంత్ గారు అని. ఇంకా లైక్ ఎవరికి టీం అందరికి, మా కోరేటర్ దీప్తి ఉండింది, ఇద్దరం కలిసి డెవలప్ చేసాం. అండ్ ఈటీవీ వాళ్ళకి అందరం స్క్రిప్ట్ వినగానే వెరీ ఫస్ట్ షాట్ సుమంత్ గారు. అందుకే అది యాప్ట్ అని చెప్పి ట్రైలర్ చూడగానే అందరికి అర్థమైంది అనమాట. వెరీ ఫస్ట్ షాట్ ఒకసారి పెట్టగానే 2-3 సార్లు వెనక్కి పెట్టి చూసుకుంటున్నారు అందరూ కూడా. సో ఆ రేంజ్లో ఉంది ట్రైలర్లో కూడా. యాక్చువల్లీ మనకి జనరల్ ట్రైలర్ ఎప్పుడన్నా వచ్చినప్పుడు సార్ ట్రైలర్ కట్ ఎలా ఉంటుందంటే, అంటే ఈ వరల్డ్ ఎలా ఉండబోతుంది, లేదంటే ఈ సినిమాలో ఎలాంటి ఎలిమెంట్స్ ఉండబోతున్నాయని చెప్తారు కానీ, బట్ ఇదే సినిమా ఇదే చూపించబోతున్నామని హానెస్ట్గా చెప్పేసి, అంటే మనకు సినిమా చూసిన తర్వాత ఒక హై వస్తుంది కదా, ఒక 2-3 డైలాగులు, ఎక్కడో కంటిలో చెమ్మ వస్తుంది కదా, ఇలాంటివన్నీ ట్రైలర్లో వచ్చేయడం చాలా అరుదు. ఫస్ట్ టైం ఈ ట్రైలర్లో ఒక చిన్న 1-2 మినిట్స్ ట్రైలర్లో ఒక 3 డైలాగ్ లాంటివండి, పే ఆఫ్ డైలాగ్స్. సో మరి మాకంటే ఆ ట్రైలర్కి అలా అనిపించింది. మరి ఓవరాల్గా మీరు సినిమా చూసుకుని ఉంటారు కదా, చూసుకున్న తర్వాత మీరు విన్న కథకి తర్వాత ట్రాన్స్లేట్ అయిన తర్వాత ఎలా అనిపించింది మీకు? ఆ సినిమాలో ఇంకా ఇంపాక్ట్ ఉంటుందండి. మీకు ట్రైలర్లో ఇంపాక్ట్ ఉందని అనిపించింది కదా, ఆ సినిమా కథ పరంగా చూస్తే ఫుల్ ఫ్లోలో చూస్తే అదే ఆ 3 డైలాగులు అని చెప్పారు కదా, ఆ 3 డైలాగులకి ఇంకా వాల్యూ ఉంటుందండి. బట్ ఏంటంటే మేము కొన్ని బయట పెట్టాలి, కొన్ని బయట పెడితేనే మీరు వస్తారు, మీరు చూస్తారు. సో సో దట్స్ ఐఎమ్ గ్లాడ్ దట్ లైక్ యునో ఒక 3-4 ఉన్నాయి ట్రైలర్లోనే. ఇంకా సినిమాలో ఇంకా ఉంటాయండి. దాచించాం చాలా బాలకృష్ణ గారి డైలాగ్ ఇంకా దాచించారు. అయితే ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కళ్ళకి అనిపించేది ఏంటంటే, ప్రతి ఒక్కళ్ళు కూడా జెర్సీతో పోలుస్తారు. జెర్సీ ఏంటంటే ఈ మధ్య కాలంలో, అంటే ఒక 10 ఇయర్స్, ఒక 15 ఇయర్స్ టెన్యూర్లో తండ్రి కొడుకుల మధ్య బంధాన్ని ఇంకా అంతకుమించి పీక్గా చూపించిన సినిమా అంటే ఏదీ లేదు. అంటే ఒక మిడిల్ క్లాస్ ఈ కైండ్ ఆఫ్ థింగ్లో యానిమల్ ఉన్నా అది డిఫరెంట్ కైండ్ ఆఫ్ థింగ్. సో దీన్ని చూడంగానే మాకు ఆ జెర్సీ ఫీల్ వచ్చేస్తుంది. కాకపోతే దాంట్లో ఉన్న కథ వేరు, దీంట్లో ఉన్న కంటెంట్ వేరు. యాక్చువల్గా నేను చదివినప్పుడు నాకు అనిపించలేదు, అస్సలు అనిపించలేదు. కానీ చూసినప్పుడు 2-3 చెప్పారు నాకు జెర్సీ వైబ్ ఉందని. అంటే కథ వేరేగా ఉంటుంది, లైక్ యూనో దిస్ లాట్ ఆఫ్ డిఫరెన్స్. బట్ నాకు మాత్రం అనిపించలేదు బిగినింగ్లో అనిపించలేదు, చేసినప్పుడు అనిపించలేదు, చివరి వరకు అనిపించలేదు. నాకు ఎవరో 2 చెప్పారు నాకు, చూసిన వాళ్ళు. ఎందుకంటే చాలామంది చూశారు, వీ హ్యాడ్ సమ్ స్క్రీనింగ్, సమ్ ఫోకస్ గ్రూప్స్, సహజంగా జరుగుతాయి. మేము కొంచెం ఎక్కువ చేసాము. దాంట్లో వచ్చిన ఫీడ్బ్యాక్ ఇది దట్స్ అ గుడ్ ఫీడ్బ్యాక్ అండ్ హ్యాపీ విత్ దట్. అయితే మీరు కాస్టింగ్ విషయంలో చాలా పర్ఫెక్ట్గా, అంటే ముందు సుమంత్ గారిని మీరు చూస్ చేసుకోవడంతో సగం గెలిచేశారు. మిగతా ఆ బాబు కూడా చాలా బాగా చేశాడు, ఆవిడ కూడా ఉన్న ప్రతి ఒక్క క్యారెక్టర్కి ఇంపాక్ట్ కనిపిస్తుంది. ఈవెన్ అవసరాల శ్రీనివాస్ కూడా ఇంతవరకు చూస్తే మాకు నార్మల్గా కమెడియన్లో ఎలా కనిపించాడు, ఇంత క్రూరంగా ఉంటాడు, జస్ట్ ప్రిన్సిపల్ క్యారెక్టరే కానీ ఆయన మాట్లాడే మాటకి ఇంత క్రూరంగా ఉన్నాడు అనిపిస్తుంది. అంటే మీ రైటింగ్లో అంత డెప్త్ ఉంది కదా, సో మరి మిగతా క్యారెక్టర్స్ని ఎలా చూస్ చేసుకున్నారు? ఇదంతా అన్ని ఆడిషన్, పిల్లోడు అమ్మాయి బాగి హీరోయిన్ ఆడిషనే. అండ్ అవసరాల గారు ఏంటంటే మీరు అనిందే నాకు కొంచెం ఎగ్జైటింగ్గా ఉంటుంది. ఇప్పటి వరకు మనం అలా చూసాం కదా, అండ్ సేమ్ ఒక సెటిలిటీలోనే ఒక చిన్న నెగిటివ్ అని అనలేను, బట్ ఏదైతే వ్యాస్ క్యారెక్టర్కి ఆపోజిషన్లో ఏదో క్యారెక్టర్ ఉంటుంది అనిపించినప్పుడు శ్రీనివాస్ అవసరాల గారు ఇంట్రెస్టింగ్గా అనిపించింది. పిచ్ చేయగానే ఆయన మరీ ఇంత క్రూరంగా నేను ఎప్పుడు చేయలేదు అని చెప్పేసి కాస్టింగ్ అండ్ పర్ఫార్మెన్సెస్ మూవీలో అన్నీ బాగా వచ్చాయి. ఇట్ కేమ్ అవుట్ రియల్లీ వెల్. అదే అంటే మనం ఒకరిని అసహించుకోవాలంటే వాళ్ళు ఏదో ఒక ఏమన్నా చంపితేనే ఏమన్నా పొడవక్కర్లేదు, ఒకరి మాటలతో కూడా చేయొచ్చు అని చెప్పి ఫస్ట్ టైం చాలా ఇంపాక్ట్ఫుల్గా ఒక డైలాగ్తో చెప్పేశారు. అది కూడా అవునండి. సో అది మాత్రం నిజంగా అప్రిషియేట్ చేయాలండి. యాక్చువల్గా మీరు ఎందుకు ఆయన స్క్రిప్ట్ చదవగానే ఓకే చెప్పారో ఒక్కొక్కటి మాట్లాడుతుంటే తెలుస్తుంది అనమాట, మీతో ఎంత ఆలోచించి రాశారో, ప్రతి లైన్ వెనక ఎంత భావం ఉందని చెప్పేసి. ఎందుకంటే పదాలు రాస్తారు అందరూ, కరెక్ట్గా దానికి వెనక హానెస్టీయో దానికి తగిన సపోర్టో లేకపోతే పడిపోద్ది, ఈజీగా నిలబడదు. బట్ ఇలాంటిగా మీరు ఇంత ఆలోచించి ఇంత ఇది పెట్టి చేశారు కాబట్టి, మనసు పెట్టి తర్వాత బ్రెయిన్ పెట్టి స్టాండ్అవుట్ అయ్యేలాగా కనిపిస్తుంది అనమాట సినిమా కూడా యాక్చువల్గా. సార్ అయితే ఇప్పుడు బయట జరుగుతున్న సిచ్యువేషన్స్ మీకు తెలుసు కదా, మీరు ఒక సినిమా చేశారు సీతారామం అనే సినిమా. ఇప్పుడు మేము ఏమైతే రోజు వింటున్నామో న్యూస్లో చూస్తున్నామో అన్నీ మీరు రియల్ లొకేషన్స్లో షూట్ చేశారు అప్పుడు ఆ రోజులు? రియల్ లొకేషన్స్లో షూట్ చేసామండి. ఇప్పుడు మేము వింటున్న లొకేషన్స్ అంటే ఇప్పుడు మొత్తం రక్తసిక్తం అయిపోతుంది. లేదు అక్కడ షూట్ చేయలేదు. బట్ శ్రీనగర్ దగ్గర
ఐ ఫర్గాట్ ద నేమ్ ఆఫ్ ద ప్లేస్, బట్ పహల్గామ్లో మాత్రం మేము షూట్ చేయలేదండి. బట్ శ్రీనగర్కి దగ్గర వేరే లొకేషన్స్లో చేసామండి. ఎస్ ఎస్ యా, ఇట్స్ జస్ట్ వెరీ అన్ఫార్చునేట్. యా. అయితే ఆ క్యారెక్టర్ కూడా చూసినప్పుడు మీరు ఏ క్యారెక్టర్ చేసినా అలాగే ఉంటుంది, బట్ ఆ పర్టికులర్ క్యారెక్టర్లో ఏంటంటే ఏదో జస్ట్ వచ్చాడు డైలాగ్ చెప్పాడని కాకుండా రియల్ సోల్జర్ లాగా బిహేవ్ చేశారు, లీవ్స్ ఇన్ ద క్యారెక్టర్ అన్నట్టు. సో ఆ సోల్జర్స్ స్ట్రగుల్స్ అవన్నీ అన్న రీసెర్చ్ చేశారా ఇప్పుడు? ఎందుకంటే ఇప్పుడున్న సిచ్యువేషన్కి బాగా రిలేటబుల్ కదా అది. యా, అంటే తెలిసిందండి అక్కడికి వెళ్ళాక, లైక్ ఎందుకంటే ఆర్మీ పర్మిషన్స్తో చాలా షూటింగ్ చేయాల్సి వచ్చింది. సో ఆర్మీ పర్సనల్ అక్కడ పెద్ద సెట్ వేసాం. we dealt with a lot of the army people there. So we understood a few things అండి. కానీ మేము అప్పుడు వెళ్ళిన పరిస్థితి ఇప్పుడు వెళ్ళిన పరిస్థితికి అసలు సంబంధమే లేదు. It was relatively peaceful. It was very peaceful, like, you know, when we went there. But I'm sure my heart, my prayers are all my feelings are with our army and our personnel there. ఎప్పుడన్నా జనరల్గా సెలబ్రిటీస్ మీద రూమర్స్ రావడం ఇవన్నీ కామన్. ఒక వారం నుంచి సర్క్యులేట్ అవుతున్న వార్త ఏంటంటే టాప్ ఏవైతే మీరు యూ కెన్ నేమ్ ఎనీ ఆఫ్ ద టాప్ ఛానల్స్ ప్రతి ఒక్కళ్ళు కూడా పబ్లిష్ చేసేసింది ఏంటంటే సుమంత్ గారు త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారు. 0.1% కూడా నిజం లేదు. నిజం లేదు. మీరు ఏ క్యారెక్టర్ వేసినా కూడా దాంట్లో లివ్సిన్ అన్నట్టుంటారు కదా. మరి మిగతా ఇప్పుడు ఇండియన్ సినిమా అనేది ఏంటంటే ఇప్పుడు ఎలా అయిపోయిందంటే ఒక ఓషన్ లాగా అయిపోయింది. అంటే ఒక హీరో అంటే ఈ సినిమాని చేయాలి అలా లేదు. ఒక చిన్న క్యారెక్టర్ చేసినా కూడా చాలా ఇంపాక్ట్ ఇస్తుంది, లైక్ మీ క్యారెక్టర్ ఇన్ ద సీతారామన్. సో మరి మిగతా ఇప్పుడు ట్రై చేయలేదా, లేదంటే ఎలా ఉంటుంది మీ అప్రోచ్ అనేది? డైరెక్టర్స్కి వాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ అయితేనే వెళ్తారా, లేదంటే కనుక మీరు అప్రోచ్ అయ్యి అలా ఉంటుందా అప్రోచ్ ఎప్పుడన్నా? లేదండి, నేను కొంతమంది డైరెక్టర్స్ డైరెక్ట్గా ఇఫ్ ఐ వాంట్ టు వర్క్ విత్ దెమ్ ఐ డైరెక్ట్లీ టెల్ దెమ్ దట్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీథింగ్ ఇంట్రెస్టింగ్ లెట్ మీ నో అని. దాంట్లో తప్పు ఏమీ లేదు. యాక్టర్లు చెప్తారు, డైరెక్టర్లు చెప్తారు, లైక్ యూనో ఇట్స్ వీ షుడ్ బి ఓపెన్ అండి. తప్పేముంది అంటే మీరు ఐఎమ్ ఇంట్రెస్టెడ్ ఇన్ వర్కింగ్ విత్ యూ, ఇఫ్ యూ హ్యావ్ ఎనీథింగ్ గుడ్ లైక్ లెట్ మీ నో అని చెప్పడంలో అసలు తప్పేం లేదండి. నేను చాలామందికి చెప్పాను, చాలామంది కంటే పీపుల్ దట్ ఐ వాంట్ టు వర్క్ విత్ నేను చెప్పానండి. బట్ నా క్యాల్కులేషన్స్ అని ఏమి ఉండవు, ఎందుకంటే వీళ్ళ కోసం అని వాళ్ళ కోసం అని లైక్ స్పెసిఫిక్గా అంటే రాయరు. అది స్క్రిప్ట్ రాస్తారు ఫస్ట్ అండ్ దెన్ లైక్ యునో సంథింగ్ హ్యాస్ టు బీ దేర్ యునో ఫర్ మీ ఆర్ నన్ను అప్రోచ్ అవ్వాలి. అది వాళ్ళు దే షుడ్ ఫైండ్ ఇట్ మీ సూటబుల్ ఫర్ ఇట్. సో వాళ్ళు అప్రోచ్ అయిన తర్వాత నేను ఒక చిన్న పాత్ర అయినా ఇప్పుడు సీతారామంలో ఆ పాత్ర చేసినా లేకపోతే సార్లో ఆ స్పెషల్ రోల్ చేసినా నేను మొత్తం స్క్రిప్ట్ చదివే నేను ఆ పాత్ర చేశాను. అంటే హనుతో అడిగారా లేకపోతే వాళ్ళే అప్రోచ్ అయ్యారు? లేదు, వాళ్ళే అప్రోచ్ అయ్యారు అండ్ స్వప్న అండ్ హను అప్రోచ్డ్ మీ అండ్ ఫర్ సీతారామం అండ్ వెంకీ అప్రోచ్డ్ మీ ఫర్ సార్. తనే అప్రోచ్ అయ్యారు. సో మరి మీరు అడిగిన డైరెక్టర్లు ఎవరు? నేను ఎప్పుడు శేఖర్తో చెప్తాను, శేఖర్తో చెప్తాను. రాజమౌళి గారిని ఒకసారి అడిగాను. సో యునో దేర్ సర్టన్ పీపుల్ దట్ ఐ లైక్ టు వర్క్ విత్. దేర్ ఇస్ నో హార్మ్, దేర్ ఇస్ నథింగ్ ఇన్ సేయింగ్ దట్ ఐడ్ లైక్ టు వర్క్ విత్ యూ. నాకు ఇద్దరు గుర్తొస్తున్నారు ఇప్పుడు. లెట్స్ సీ, అంటే శేఖర్తో లైక్ ఐ సెడ్ లైక్ మేబీ వీ షుడ్ ఊరికే సరదాగా వీ షుడ్ ప్లాన్ గోదావరి 2 అని చెప్పాను నేను ఒకసారి. బికాస్ లాట్ ఆఫ్ పీపుల్ ఆస్క్ మీ దట్. వెయిటింగ్ సార్, మేము కూడా వెయిటింగ్. అది ఎప్పుడు చూసినా కూడా ఇప్పుడు వేసవకాలం కదా, ఇప్పుడు పెట్టుకుని చూసినా కూడా గోదావరిలో ఉన్న ఫీలింగ్ వస్తుంది. లాట్ ఆఫ్ పీపుల్ ఆస్క్ మీ దట్. కాబట్టి చాలా మంది అడుగుతారు గోదావరికి సీక్వెల్ చేయండి అని. నేను ఎలా చేయను అది, యూనో మీరు ఎలాగైనా చేయండి సార్, ఆ లిస్ట్లో నేను కూడా ఉన్నా. లేదు, ఊరికే చేయకూడదండి. అది అంటే ఆయనతో కలిసి మీరు చేస్తే చూడాలని మాకు ఉంటుంది, హాయిగా ఉంటుంది. అయితే ఇప్పుడు రాజమౌళి గారిని అడిగాను అంటున్నారు, SSMB 29. అది ఎప్పుడోనండి, ఎప్పుడో అడిగిన. ఇప్పుడు జరుగుతుంది కదా సార్ సినిమా, ఆయన తీయడానికే టైం పడుతుంది. దాంట్లో మీ మహేష్ బాబు గారు హీరో, మీ క్లోజ్ ఫ్రెండ్. సో లేదు, ఇది ఎప్పుడో జరిగిన విషయం అండి. రాజమౌళి గారు నేను ఎప్పుడో అడిగాను నేను. బట్ యు నో హిమ్ కదా, he's our prized asset and he can do only one film in like 4 years. Everybody, not me, practically everybody wants to work. Everybody in this country wants to work with him. Every actor. Yes. So let's see what happens. అవుద్ది సార్, అనుకుంటే గట్టిగా అనుకుంటే అవుద్ది అనేది బాగా నమ్మాలి యాక్చువల్గా అందరం కూడా. సో అయితే మరి మహేష్ బాబు గారితో ఇప్పుడు చేస్తున్నారు కదా ఆయన. సో మహేష్ బాబు గారితో అప్పుడు ఉన్నట్టే ఉంటుందా రిలేషన్, లేకపోతే జస్ట్ ఎప్పుడన్నా కలుస్తూ ఉంటారా, మాట్లాడుతూ? అప్పుడప్పుడు కలుస్తూ ఉంటామండి. ముందు లాగా కాదు, బికాజ్ హీఈస్ బిజీ, ఐఎమ్ బిజీ అండ్ లైక్ వి యూస్ టు హ్యాంగ్ అవుట్ లైక్ బిఫోర్ he got married and before
లాంగ్ టైమ్ అగో. ఇప్పుడు అప్పుడప్పుడు కలుస్తాం అంతే. అప్పుడప్పుడు కలుస్తూ ఉంటారు. అంతేనండి. సో అయితే మీ క్యారెక్టర్ ఇన్ ద ఎన్టీఆర్ కథానాయకుడు మహానాయకుడు తాతగారు లాగా చేసింది, అది మాత్రం చాలా సర్ప్రైజింగ్ అనిపించింది, అందరికీ బాగా హార్ట్ టచింగ్ అనిపించింది. సో అది కూడా అనుకునే మొత్తం చదివే చేశారా ఆ స్క్రిప్ట్? అంటే నాకు క్రిష్ బాగా పరిచయం నాకు. సో క్రిష్ అడిగాడు కాబట్టి క్రిష్ మీద నమ్మకంతో చేశానండి అది. అండ్ తాతగారు పాత్రకు నేనే సూట్ అవుతాను అని ఆయన హీ ఆస్క్డ్ మీ అండ్ లైక్ ఐ లైక్ క్రిష్, సో ఇట్ జస్ట్ హ్యాపెండ్ లైక్ దట్ అండి. ఓకే. అంటే ఎప్పుడన్నా తాతగారిలాగా చేయాలంటే కనుక కొన్ని అంటే మీరు దగ్గర నుంచి చూసుంటారు కదా, సో మీ ఇదేమైనా పెడతారా ఏదైనా క్యారెక్టర్కి, నాట్ ఓన్లీ ఆ క్యారెక్టర్ కానీ కాకుండా ఏదైనా క్యారెక్టర్కి మీ తరపు నుంచి అన్న హోంవర్క్ ఉంటుందా, లేదంటే డైరెక్టర్నే జస్ట్ నమ్మేసి బ్లైండ్గా చేసుకుంటూ వెళ్ళిపోతారు, ఒకసారి సరెండర్ ట్రై చేస్తారా మీరు? నేను సరెండర్ అయి చేసే రకం అండి. అన్లెస్ లైక్ యూనో దే సంథింగ్ దట్ ఐడ్ లైక్ టు యాడ్ టు ఇట్. అంటే కొన్ని మన పర్సనల్ టచెస్ ఏదో ఉంటాయి తెలియకుండా, మ్యానరిజమ్స్ కానివ్వండి, లైక్ ఏదో ఒకటి ఒక పర్సనల్ టచ్ ఉంటుంది. బట్ ఇంచుమించు ఐడ్ లైక్ టు ఫాలో ద డైరెక్టర్ అండి, ఎస్పెషలీ వెన్ ఐ హ్యావ్ కాన్ఫిడెన్స్ ఇన్ ద డైరెక్టర్. ఇప్పుడు కొన్ని సినిమాలు చేశాను నేను, డైరెక్టర్ మీద కాన్ఫిడెన్స్ ఉండదు పని చేశాక కూడా 10 రోజుల తర్వాత ఓకే అని అనిపిస్తుంది, అర్థమవుతుంది, ముందే అర్థమైపోతుంది, అంటే క్లారిటీ. సో లైక్ ఇన్ దోస్ కైండ్ ఆఫ్ సినారియోస్ ఏంటంటే మనం ఎక్కువ కష్టపడాలి, యూ హ్యావ్ టు కైండ్ ఆఫ్ డూ యువర్ ఓన్ హోంవర్క్ అండ్ స్టఫ్. బట్ ఈ సినిమాలో లైక్ ఎవ్రీథింగ్ వాజ్ జస్ట్ ఇట్ వాజ్ గిఫ్ట్ ర్యాప్డ్, అంటే అంతా మొత్తం పక్కాగా ఉంది. అండ్ హీ వాజ్ వెరీ క్లియర్ అండ్ ఐ లైక్ ద వే హీ వాజ్ డైరెక్టింగ్ మీ యాజ్ అన్ యాక్టర్ ఆల్సో. అంటే హీ వాజ్ వెరీ స్పెసిఫిక్, కొన్ని వీ కెన్ డూ బెటర్ అని లైక్ ఎక్కడ. ఐ ఆల్సో యూస్ టు టెల్ హిమ్, నీకు ఏమాత్రం డౌట్ ఉన్నా కూడా ప్లీజ్ టెల్ మీ, లైక్ యూనో విల్ డూ అనదర్ టేక్. నేను చాలాసార్లు చెప్పాను నేను. అంటే ప్రతి సినిమాలో చేసినప్పుడు ఏంటంటే యాజ్ అన్ యాక్టర్ కింద మనకి కొన్ని టేక్ అవేస్ ఉంటాయి. ఈ సినిమాలో చేసాం అనుకోండి, దీని నుంచి ఒక మెమరీస్ అను, లేకపోతే దీని నుంచి యాక్టర్గా కొంచెం మనకే అనిపిస్తుంది ఒక స్టెప్ అహెడ్ వెళ్ళామని చెప్పేసి. సో అనగనగా నుంచి టేక్ అవే ఫర్ యాజ్ అన్ యాక్టర్ అంటే మీరు ఏం చెప్తారు? రిలేటివ్గా ఈజీగానే వచ్చిందండి నాకు, అపార్ట్ ఫ్రమ్ యూనో 2 or 3 days, 2 or 3 scenes. రిలేటివ్గా మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ కేమ్ క్వైట్ న్యాచురలీ టు మీ. ఎందుకంటే నేను స్క్రిప్ట్ చదివి నేను ఓన్ చేసుకుని లైక్ అండ్ ఐ న్యూ, అండ్ దెన్ ఏదైనా తెలియపోతే ఐ న్యూ సనీ వాజ్ దేర్ లైక్ అ సేఫ్టీ నెట్. అంటే ఏదైనా స్పెసిఫిక్గా కావాలన్నా లైక్ యూనో, సో ఇట్ వాజ్ అ వెరీ కొలాబరేటివ్ ఎఫర్ట్. ఇన్ అండ్ అవుట్ మొత్తం నేను తను ఫాలో అయిపోయానండి ఇంచుమించు, లైక్ వాట్ ఎవర్ హీ వాంటెడ్ మోర్ ఆర్ లెస్. అయితే సన్నీ గారు బేసిక్గా ఈ సినిమా అంటే చూస్తున్నప్పుడు ఏమనిపిస్తుంది అంటే ఇది జస్ట్ ఏదో ఒక ప్లాట్ఫామ్లో రిలీజ్ చేసిన సినిమా కాదు, థియేటర్స్లోకి వస్తే కూడా ఆ వైబ్ ఉన్న సినిమా అని అనిపిస్తుంది. మరి డైరెక్ట్గా ఈటీవీకి వెళ్ళి ఇది చేశారా, లేదంటే ఇంకా ఎలా సెట్ అయింది ఈ ప్రాజెక్ట్? అంటే ఫ్రమ్ ది స్టార్టింగ్ ఒక ఓటీటీ ప్రాజెక్ట్ అనుకునే స్టార్ట్ చేసామండి. సో ఫ్రమ్ ది బిగినింగ్ నుంచి వి థాట్ లైక్ ఓటీటీలోనే చేద్దాము, ఓకే విల్ రిలీజ్ డైరెక్ట్లీ ఓటీటీ చేద్దాము. అంటే ఇప్పుడు ఓటీటీస్కి వచ్చే వాళ్ళు ఎక్కువ మంది ఏంటంటే అంటే ఎవరి దగ్గర పని చేయకుండా వాళ్ళకున్న ఫ్రెష్ థాట్స్ రాసుకుని వస్తున్నారు కదా, మీరు ఇది మీకు లేదంటే ఎవరి దగ్గర నుంచి చేశారా మీరు, లేకపోతే ఒక థాట్ వచ్చింది రాసుకుని జస్ట్ అప్రోచ్ అయ్యారా? లేదండి, అంటే ఎక్కడ వర్క్ ఏం చేయలేదు. ఈటీవీ వాళ్ళు నేను కలిసి ఇంకా మా రైటర్ దీప్తి ముగ్గురం కలిసి వర్క్డ్ ఆన్ ది స్క్రిప్ట్. ఒక మంచి ఫీల్ గుడ్ ఫ్యామిలీ డ్రామా ఒకటి చేద్దాము, హానెస్ట్గా చేద్దాము. అదే ఇప్పుడు పారామీటర్స్ కానీ క్యాలిక్యులేషన్స్ కానీ ఏం పెట్టుకోకుండా హానెస్ట్గా న్యాచురల్గా ఒకటి మంచి ఎక్స్పీరియన్స్ ఫిలిం చేద్దాము అన్న థాట్లోనే ఉండే. అండ్ ఇలాంటివి ఏంటంటే ఇట్ మైట్ రిస్క్ ఫర్ థియేటర్ ఐ ఫీల్, అంటే నాకు సరిగ్గా తెలియదు ఏంటి అని. సో వి థాట్ లైక్ అందరు ఇంట్లో హ్యాపీగా కూర్చొని ఎంజాయ్ చేస్తారు ఫ్యామిలీ అంతా అన్న ఉద్దేశంలో వి స్టార్టెడ్ వర్కింగ్. హానెస్ట్ అటెంప్ట్ అయితే కనిపిస్తుంది, అదే ట్రాన్స్లేట్ అయింది కూడా. ఇంకా ఫస్ట్ డైరెక్టర్స్ అంటారా సుమంత్ గారు ఈజ్ ద వాళ్ళందరికీ ఒక రకంగా కేర్ ఆఫ్ అడ్రస్ అనుకోవచ్చు. సుమంత్ గారి దగ్గరికి వచ్చారంటే కథ నచ్చితే కనుక ఎక్కువ మందిని పరిచయం చేసింది కూడా మీరే కదా సార్? యాక్చువల్గా కొత్త డైరెక్టర్స్ చాలా మంది పరిచయం చేశారు. రీజనబుల్ అమౌంట్, రీజనబుల్ నంబర్. బట్ అలాంటి వాళ్ళని నమ్మడం కూడా ఒక్కొక్కసారి రిస్కే కదా సార్? ఒక్కొక్కసారి అంటే మనకి వెళ్తున్నప్పుడు ఒక 2 నెలలు పడిన తర్వాత అలాంటి వాళ్ళని నమ్మడం కూడా రిస్కే కదా ఒక్కొక్కసారి. స్క్రిప్ట్లోనూ ఆ కపుల్ ఆఫ్ మీటింగ్స్లో తెలిసిపోతుందండి కొంచెం. దాని తర్వాత ఎస్పెషలీ 2-3 days ఆఫ్ షూటింగ్ తర్వాత ఏదైనా చిన్న హెల్ప్ కావాలంటే వాళ్ళకి ప్రొవైడ్ చేయడంలో
నష్టం ఏం లేదు. అంటే ఇట్స్ ఎ లెర్నింగ్, వీ ఆల్ లెర్న్ కాన్స్టెంట్లీ. ఇప్పుడు నేను కూడా 26 సంవత్సరాల తర్వాత ఐ ఆల్వేస్ ఫైండ్ దట్ ఐమ్ లెర్నింగ్ సంథింగ్ న్యూ. సో ఈవెన్ ఇఫ్ ఇట్స్ అ న్యూ డైరెక్టర్, ఇట్స్ ఓకే. ఒక చిన్న గ్రోయింగ్ పెయిన్స్ అవి చిన్న చిన్నవి ఉంటాయి. బట్ Sunny already had some experience in some web series and stuff, so the basic grammar anta tanaku clear ga telusu. And I liked his sensibility, his music sensibilities, his framing sensibilities iyanni. And short division lo kuda ekkada compromise kaaledu. Ante general ga em jarugutundi nenu పని చేసిన కొత్త డైరెక్టర్స్తో లైక్ షార్ట్స్ తక్కువ తీస్తారు సమ్ టైమ్స్. అది ఆ రిస్క్ ఉంది. ఓకే, ఇది ఫినిష్ చేయాలి, ఇది కంప్లీట్ చేయాలి అంటే ఆ టైం ప్రకారం హడావిడి ఉంటుంది, టైం ప్రకారం జరగదు. బట్ ఎక్కడ లైక్ మేము రాత్రింబగలు పనిచేసినా కూడా ఎక్కడ లైక్ షార్ట్స్ కాంప్రమైజ్ చేయటం కానీ ఎక్కడ జరగలేదు. లైక్ ఒక క్లీన్గా ఒక మాస్టర్ షాట్ తీసుకుని ఇనఫ్ నెంబర్ ఆఫ్ క్లోజ్అప్స్ డిఫరెంట్. అంటే ఇప్పుడు ఎడిటర్కి ఏమేం కావాలో అవన్నీ ఇవ్వాలి, సరిపడా వాటికన్నా ఎక్కువ ఇచ్చాడు. సో లైక్ that's rare. Yes. Yeah, ఈ కాంప్లిమెంట్ that's rare when you're shooting a film economically and fast also, which you have to do. Yes. Like ఆ బడ్జెట్లో తీయాలంటే కొంచెం చాలా మంది అప్పుడప్పుడు కొంచెం చుట్టేస్తారు, తడబడతారు. ఎక్కడో కాంప్రమైజ్లు ఉంటాయండి, కనపడతాయి. దీంట్లో మీరు ఎక్కడ కనపడదు మీకు కాంప్రమైజ్. మీరు ఎంత చెప్తున్నారు కానీ బట్ ఆ మనిషి నేనేం చేయలేదన్నాడు, సింపుల్గా స్మైల్ చేస్తున్నాడు. ఎందుకంటే ఒక కొత్త సినిమా ఫస్ట్ టైం డైరెక్టర్కి ఒక హీరో నుంచి ఇలాంటి కాంప్లిమెంట్స్ రావడం అనేది చాలా రేర్. అది కూడా చెప్పుకోవాలి యాక్చువల్గా. సో మొత్తానికి మీరు సుమంత్ గారు ఇంత చెప్తున్నారంటే మీ గురించి ఇంకా మీ పేరు ఇండస్ట్రీలో వినపడద్దేమో అనిపిస్తుంది, గ్రోయింగ్ ఇంకా వెళ్ళంగా. సరే, అయితే మీరు అంటే ఒక సినిమా తర్వాత ఇప్పుడు గోదావరి లాంటి సినిమా చేస్తారు, ఇమీడియట్గా ఒక రగ్గడ్ సినిమాకి వెళ్తారు, దాని తర్వాత ఇంకొక మంచి ఎమోషనల్ మెలో డ్రామా చెప్తారు. అంటే ఏమైనా చూస్ చేసుకుంటారా? అంటే ఈ సినిమా తర్వాత ఈ సినిమా అని చెప్పి వచ్చిన స్క్రిప్ట్స్ నుంచి ఏదో చేసుకుంటూ వెళ్ళిపోవడమే కానీ గ్రాఫ్ ఏమి మెయింటైన్ చేయరా? సహజంగా ఇప్పుడు కొన్ని కోరికలు ఉంటాయి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఐ వాంట్ ప్లే అ విలన్, లైక్ వెరీ నైస్ వెల్ రిటన్ విలన్. అది మనకు నేను ఎప్పుడు నా చిన్నప్పటి నుంచి చెప్తానే ఉన్నాను, అవకాశం రాదు. ఇప్పుడు లైక్ అది రానప్పుడు లైక్ అలాంటి కొన్ని కోరికలు ఉంటాయి. లైక్ ఐడియలీ యుడ్ లైక్ టు డూ వన్ సాఫ్ట్ ఫిల్మ్, దెన్ హార్డ్ హిట్టింగ్ ఫిల్మ్, లైక్ విత్ నైస్ వేరియేషన్. బట్ అప్పుడు అలా జరగవండి ఎప్పుడు, అలా ఎప్పుడు జరగవు. సో ఉన్న వాటిల్లో ఏది మన ఆకట్టుకుంటుందో జానర్ పక్కన పెట్టేసేయండి, టైప్ ఆఫ్ సినిమా అది ఏం ఆకట్టుకుంటుందో, ఇది ఏది ఎక్సైట్ చేసుకుంటుందో దాన్ని చేయటమే బెస్ట్ సొల్యూషన్. బట్ అన్నపూర్ణ స్టూడియోస్ మీద మీరు చేసిన సినిమాలన్నీ కూడా వెల్ రిటర్న్ అండ్ మీకు సక్సెస్ తెచ్చినాయి. యా, ఏది పెద్దగా డిసప్పాయింట్ చేయలేదు. యాక్చువల్లీ నథింగ్, ఏది పెద్దగా డిసప్పాయింట్ చేయలేదు. మీకున్న ఈ థాట్ ఏదైతే ఉందో నేను విలన్గా చేయాలనుకుంటున్నాను, వెల్ రిటర్న్ విలన్ అనేది మీ దగ్గరికి వచ్చిన డైరెక్టర్స్కి ఎవరికన్నా త్రో చేశారా? అంటే నేను చెప్పానండి, ప్రెస్లో చెప్పాను, చాలా మందికి చెప్పాను. లైక్ అది నా కోరిక, వెల్ రిటన్ విలన్, నాట్ లైక్ జస్ట్ ఒక క్యారికేచర్ లాగా మీసాలు తిప్పి హే అని అరుపులు కాకుండా అంటే దానికి వాడికి ఒక బ్యాక్ స్టోరీ ఉండాలి, ఒక చిన్న ఏమంటారు ఒక క్యారెక్టర్ గ్రాఫ్ ఉండాలి. లైక్ సో ఐడ్ లైక్ టు డూ సంథింగ్ లైక్ దట్. మీ మీద రాసుకుంటే ఇంటెన్స్ ఉన్న క్యారెక్టర్స్, ఎందుకంటే నాకు తెలుసు, నాకు కేపబిలిటీ ఉందని తెలుసు, బట్ అవకాశం రాలా. మేబీ ఫ్యూచర్లో వస్తుందేమో, యు నెవర్ నో. మరి అంటే మీకు అన్నపూర్ణలో వన్ ఆఫ్ ద పార్ట్ కదా మీరు, అన్నపూర్ణ స్టూడియోస్ వ్యవహారాలను చూస్తూ ఉంటారా? వెళ్తామండి, బోర్డ్ మీటింగ్స్కి ఇవన్నిటికీ వెళ్తూ ఉంటాము. కానీ డే టు డే యాక్టివిటీస్ నేను ప్రత్యేకంగా చూసుకోను, అది మా సిస్టర్ సుప్రియ చూసుకుంటుంది. ఇంకా లైక్ బికాజ్ వీఆర్ ఆల్ బిజీ ఇప్పుడు ఇన్ డిఫరెంట్ థింగ్స్ కాబట్టి. బట్ ద మెయిన్ పర్సన్ హూ లుక్స్ ఆఫ్టర్ థింగ్స్ ఇస్ సుప్రియ అండి. ఓకే, అంటే ఒకే ఇంట్లో ఉంటారు కాబట్టి అంటే షేర్ చేసుకుంటూ ఉంటారా? లేదు, మేము ఒకే ఇంట్లో ఉండవండి. నేను మా తాతగారి ఇంట్లో ఉంటాను, మా సిస్టర్ ఏమో మా నాన్నగారి ఇంట్లో ఉంటాను, పక్కనే. బట్ వీ డోంట్ లివ్ ఇన్ ద సేమ్. బట్ సేమ్ అంటే స్టోరీస్ కానీ లేకపోతే జరుగుతున్న సినిమాలు కానీ షేర్ చేసుకుంటూ ఉంటారా? అంటే జనరల్గా తెలుస్తుందండి, అంతేగాని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మా చెల్లెలు ఇప్పుడు శేష్తో డకాయిట్ అని సినిమా చేస్తుంది. నాకు ఆ కథ కూడా తెలియదు. నేను చెప్పాను కథ చెప్పొద్దని, నాకు రషెస్ చూపించొద్దు, కథ చెప్పొద్దు, ఏమీ చెప్పొద్దు నాకు. ఎందుకంటే టుమారో లైక్ నాకు తెలియపోతే ఐ విల్ బీ ఏబుల్ టు బీ అ బ్యాలెన్స్డ్ ఒబ్జెక్టివ్ జడ్జ్ ఏదైనా రేపు. సో జనరల్గా తెలుస్తుంది యా, లైక్ బట్ ఐ డోంట్ థింక్ ఐఎమ్ గోయింగ్ టు డూ ఎనీథింగ్ ఇన్ దట్ ఫిల్మ్ బికాస్
Saish is there and Supri is there, they'll take. I'll definitely like, you know, Yeah. watch it, of course, it's because it's my sister's film. Mm. But మేము అందరం ఏమేం చేస్తున్నాం అనేది జనరల్గా తెలుస్తుంది. ఓకే. ఓకే, ఇప్పుడు చైతన్య ఈ సినిమా చేస్తున్నాడు, మా ఈ సినిమా చేస్తున్నాడు, ఓకే బిగ్ బాస్ చేస్తున్నాడు, ఇంకా ఇది చేస్తున్నాడు, అది చేస్తున్నాడు, ఒక జనరల్ ఐడియా ఉంటుంది కానీ స్పెసిఫిక్ ఐడియాలు ఉండవు. ఏం కథ అది, కథలో ఏంటి 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 అని ఉండదు. అది ఉండదు. వి ఆల్ ఆర్ ప్రిటీ ఇండివిజువల్ దాట్ వే. ఇప్పుడు నాకు స్టూడియోలో కూడా ఇప్పుడు స్టూడియోలో ఏం జరుగుతుంది, ఫిల్మ్ స్కూల్లో ఏం జరుగుతుంది, అవన్నీ నాకు తెలుసు. బట్ యూ కాంట్ హ్యావ్ టూ మెనీ కుక్స్ ఇన్ ద కిచెన్. అంటే డెకాయిట్ ఆగిపోయిందని ఒక టాక్ ఏదో వచ్చింది సార్, శృతి హాసన్ లేదండి, లేదండి, షూటింగ్ ఇస్ గోయింగ్ ఆన్ అండ్ ఫుల్ ఆగలేదు, ఏం ఆగలేదండి. మామయ్య గారు అంటే ఒక జనరేషన్, బట్ మీరు ఆయనతో కొన్ని 2-3 సినిమాలు చేసినా కూడా ఆయన అంటే ఒక చిన్న రెస్పెక్ట్ ఉంటుంది కదా. బట్ చైతన్య అఖిల్ వీళ్ళందరూ ఒక జనరేషన్ కదా. సో మరి వీళ్ళతో ఎలా ఉంటుంది, చిల్అవుట్ మూమెంట్ ఉంటుందా లేకపోతే పెద్ద రకంగా ఉంటారా వీళ్ళ దగ్గర? లేదండి, నేను చిల్అవుట్ మూమెంటే ఉంటుందండి. చిల్అవుట్. సుమంత్ అన్న అంటే యా, అంటే వీ హ్యాంగ్ అవుట్ యూనో వన్స్ ఇన్ వైల్, అట్లీస్ట్ ఒక నెలకు ఒకసారి, లైక్ యూనో ఇన్ హిస్ హౌస్, హీ జస్ట్ బిల్ట్ న్యూ హౌస్. సో సరదాగా కలుస్తాం మేము ఫ్యామిలీ అంతా. సో రెగ్యులర్గా అంటే మన స్కెడ్యూల్స్ అన్నీ పెట్టుకుంటే లైక్ అట్లీస్ట్ వన్స్ అ మంత్ వీ ట్రై టు మీట్. బిజినెస్ పరంగా వీ మైట్ మీట్ ఇన్ ద స్టూడియో, ఈ బోర్డ్ మీటింగ్స్ అన్నిటికీ. బట్ పర్సనల్గా చైతన్య అఖిల్ రారు కదా, వాళ్ళు కూడా వస్తారండి. వాళ్ళు కూడా వన్ ఆఫ్ ద పార్ట్ ఆఫ్ ద. యా ఆఫ్ కోర్స్ అండి, వీఆర్ ఆల్ పార్ట్ ఆఫ్ ఇట్. ఓకే ఓకే. బట్ అది కాకుండా అదర్ దాన్ దట్ చిల్ అయ్యే మూమెంట్స్లో యా వీ హ్యాంగ్ అవుట్ అండి. ఓకే ఓకే. అంటే ఫస్ట్ నుంచి మీ గ్రాఫ్ చూసుకుంటే సార్, అంటే మీకు కథలో ఇప్పుడంటే మీరు జడ్జ్ చేసుకుంటున్నారు, ఫస్ట్ నుంచి కూడా మీరే జడ్జ్ చేసుకునేవాళ్ళ ఇప్పుడు ప్రేమ కథ కానీ ఇవన్నీ? లేదండి, ఫస్ట్ ఒక 5 years నేను పెద్దలు ఏం చెప్తే అది చేశానండి బిగినింగ్ స్టేజ్లో. అంటే ఎవరు తాతగారా లేకపోతే తాతగారు, మామయ్య, లైక్ ఫాదర్, ఐ యూస్ టు టేక్ అడ్వైస్ లైక్ యూనో ఫ్రమ్ ఆల్ ఆఫ్ దెమ్. బట్ జనరల్గా ఫస్ట్ 3-4 years ఐ డిడ్ వాట్ వాస్ టోల్డ్. ఫస్ట్ 3-4 years చాలా ప్రాజెక్ట్స్ వస్తుంటాయి కదా సార్, ఇది ఈటీవీ విన్ ప్లాట్ఫామ్కి సంబంధించిన ప్రాజెక్ట్ కదా. సో మరి వస్తున్నప్పుడు అంటే ఓటీటీ ఎంట్రీ ఒక రకంగా చెప్పాలంటే ఏమైనా ఆలోచించారా, లేదంటే కనుక యాజ్ మిగతా సినిమాలు ఎలా అయితే చేస్తామో అలా అనుకుని దీన్ని ప్రాసెస్ ఇంచుమించు అలాగే ఉంటుందండి. అంటే దిస్ నాట్ రియలీ మచ్ లైక్ హ్యూజ్ డిఫరెన్స్ ఆర్ సంథింగ్ లైక్ దాట్ మేకింగ్ పరంగా. మేబీ ఇప్పుడు థియేట్రికల్ సినిమాని చేస్తే లైక్ విల్ ప్రాబబ్లీ కొన్ని విషయాల్లో కొంచెం తేడా ఉంటుంది. లైక్ విల్ ప్రాబబ్లీ హ్యావ్ మోర్, నేనైతే ఐ ప్రాబ్లీ లైక్ ఓకే మనం పెద్ద స్క్రీన్కి చేస్తున్నాం కాబట్టి విజువల్గా కొంచెం సినిమాటిక్గా ఉండాలనే ఒక కోరిక ఉంటుంది. సో వీల్ ప్రాబబ్లీ యూనో అటెంప్ట్ టు గెట్ మోర్ సినిమాటిక్ మెటీరియల్ లైక్ షార్ట్స్. అండ్ ఆల్సో లైక్ యూనో ప్రమోషన్ విధం కూడా కొంచెం వేరేగా ఉంటుంది, ఎందుకంటే కొన్ని క్యాల్కులేషన్స్ వేరేగా ఉంటాయి. అదే సార్ అంటే నేను అంటే మీరు రెగ్యులర్గా చేసే వ్యక్తి కదా సినిమాలు, అంటే చూజీకి చేసినా కూడా రెగ్యులర్గా స్క్రీన్కే చేస్తున్నారు కదా, ఫస్ట్ టైం కదా ఓటీటీ ఎంట్రీ. అంటే అనిపించిందా మీకు, నేను అంటే ఇప్పటివరకు హీరోగా చేశాను కదా, ఓటీటీ ఎంట్రీ ఎంతవరకు కరెక్ట్ ఈ టైంలో అనేది ఏమన్నా అనిపించిందా? లేదండి, ఎందుకంటే నా ఫీలింగ్ ఏంటంటే మనకు ఇప్పుడు ఆ లైన్లు కొంచెం మారిపోతున్నాయండి. ఎందుకంటే కొన్ని టైప్ ఆఫ్ సినిమాలకి లైక్ యూ ప్రాబబ్లీ పెద్ద స్క్రీన్కి చేయటం కొంచెం కష్టం. లైక్ ఇఫ్ యూ వాంట్ డూ సంథింగ్ ఎక్స్పెరిమెంటల్ స్లైట్లీ ఆఫ్ బీట్ ఆర్ స్లైట్లీ లైక్ ఏదన్నా ఐ డోంట్ నో హౌ టు ఎగ్జాక్ట్లీ పుట్ ఇట్, బట్ కొన్ని ప్రయోగాలు మనం ఓటీటీలో చేయొచ్చు. స్క్రీన్ మీద కొంచెం జాగ్రత్తగా ఉండాలి కొంచెం. అండ్ సో ఆ తేడా డెఫినెట్గా ఉంటుంది. బట్ నాకు ఇది థియేట్రికల్, నేను జనరల్గా ఇప్పుడు అది ఆ ప్రొడ్యూసర్ మీదే వదిలిపెడతానండి. ఐడియలీ ద క్వశ్చన్ ఇస్, డూ ఐ వాంట్ లైక్ దిస్ ఫిల్మ్ టు బి అ థియేట్రికల్ ఫిల్మ్? యా, పార్ట్ ఆఫ్ మీ వాంట్స్ ఇట్ టు బి అ థియేట్రికల్ ఫిల్మ్, బట్ ఐ జస్ట్ లీవ్ ఇట్ టు ద ప్రొడ్యూసర్. నేను విపరీతంగా బాధపడి లైక్ ఓకే అలా ఏం లేదు, ఎందుకంటే లైక్ మీరు ఏ లాంగ్వేజ్లో చూసినా కూడా లైక్ ద బిగ్గెస్ట్ ఆఫ్ స్టార్స్, వెదర్ హాలీవుడ్లో లైక్ బ్రాడ్ పిట్ కానివ్వండి, లియోనార్డో డికాప్రియో కానివ్వండి, దే ఆర్ డూయింగ్ ఫిల్మ్స్ డైరెక్ట్లీ ఫర్ ఓటీటీస్, డైరెక్ట్లీ విత్ నో థియేట్రికల్ రిలీజ్. ఇప్పుడు హాలీవుడ్లో కూడా జరుగుతుంది అది, కాదు ఇప్పుడు నార్త్ ఇండియాలో కూడా జరుగుతుంది. సూర్య గారు చేశారు, ఇక్కడ కూడా జరుగుతుంది. ఆకాశ్ మెహద్రా బి, మన వెంకటేష్ గారు అండ్ రానా గారు కలిసి రానా నాయుడు. సో ఇక్కడ కూడా స్లోగా అది కొంచెం పెరుగుతుంది, గ్యారంటీగా పెరుగుతుంది.
ఎందుకంటే సర్టన్ టైప్ ఆఫ్ కంటెంట్ మనం లైక్ యూనో అది ఎక్కువ ఆలోచించకుండా మనం ఓటీటీలో చేసేయటానికి ఒక అవకాశం ఉందండి. ఎస్, కొన్ని ఏంటంటే థియేటర్గా రిలీజ్ చేయలేము కూడా కొన్ని సినిమాలు. Yeah. మీరు అన్నట్టు ఆ స్పేస్ అనేది ఓటీటీ ఇస్తుంది కాబట్టి See, I did one experimental film called Aham Reboot. ఎస్. You know, it's a single character film. అది కోవిడ్ టైంలో మేము చేసాం అది. ఎందుకంటే ఆ రిస్ట్రిక్షన్స్ అన్నీ ఉన్నాయి కాబట్టి ఆ కోవిడ్ టైంలో సింగిల్ క్యారెక్టర్ ఒక చిన్న రూమ్లో మొత్తం సినిమా చేసాం. ఒక రూమ్లో. See, that's something like that is meant to be only for OTT. ఎస్ ఎస్. There's no cinematic value to that. సో అలాంటి ప్రయోగాలు అప్పుడు లైక్ యూనో ఓటీటీ లైక్ యూనో గివ్స్ అస్ ద ఫ్రీడమ్, గివ్స్ అస్ ద లిబర్టీ. అంటే మీరు ఎక్కువ ట్యాగ్స్ కానీ బ్యాగేజెస్ కానీ పెట్టుకోరేమో, అందుకే ఇంత ఫ్రీగా ఉండగలుగుతున్నారు. ఎందుకంటే కొంతమందికి ఉంటుంది నేను సినిమా హీరోగానే ఉండాలని, లేకపోతే నా రెమ్యూనరేషన్ పార్ట్ ఇదని, ఇలా కొన్ని బ్యాగేజెస్ పెట్టుకుంటారు. మళ్ళీ ఓటీటీలోకి వెళ్తే నా లేదండి, కొన్ని సినిమాలకు ఉండాలండి. ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు నెక్స్ట్ సినిమా మహేంద్రగిరి వారాహి, ఇట్స్ లైక్ ఇట్ హ్యాస్ టు బి అ బిగ్ స్క్రీన్. ఎస్. దేర్ ఇస్ నో డౌట్ అబౌట్ దట్. ఎందుకంటే మేము పెట్టిన బడ్జెట్ కానివ్వండి, లైక్ అది రికవర్ చేయడానికి థియేట్రికల్ రెవెన్యూ కావాలి. ఓకే. అండ్ ఇట్స్ ఫండమెంటలీ ఇట్స్ అన్ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్. సో ఆ బిగ్ స్క్రీన్ సినిమాటిక్ ఎఫెక్ట్ ఖచ్చితంగా ఉంటుంది. అది అక్కడే చూడాలి అది ఖచ్చితంగా. ఓకే. కొన్ని సినిమాలు ఇట్స్ క్రిమినల్ టు సీ ఇట్ లైక్ యూనో, ఇప్పుడు బాహుబలి లాంటి సినిమా ఇట్స్ క్రిమినల్ టు సీ ఇట్ లైక్ ఇన్ యువర్ టీవీ స్క్రీన్ ఆర్ ఇన్ యువర్ ఫోన్. ఎస్ ఎస్. వేరస్ దిస్ ఫిల్మ్ ఇట్స్ నాట్ క్రిమినల్. డిఫరెన్స్ ఉంటుంది కానీ అంత డిఫరెన్స్ ఉండదు. యూ విల్ స్టిల్ బీ ఏబుల్ టు అప్రిషియేట్ ద ఫిల్మ్ కొన్ని అండ్ యూ మే బీ ఏబుల్ టు అప్రిషియేట్ సర్టన్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ద ఫిల్మ్ మోర్, ఎస్. లైక్ యూనో వెన్ యూ సీ ఇట్ ఆన్ ఓటీటీ. ఎస్. అంటే ఇంతకుముందు మేము చెప్పినట్టే ఇప్పుడు మాకేమీ ఇప్పుడు బిగ్ స్క్రీన్స్లో ఏమి రాలేదు, మేము చూసింది ఫోన్లోనే. బట్ ఆ ఫోన్లోనే ఉన్నదాన్ని అదే క్రీమ్ అంటాం కదా యాక్చువల్లీ. సో అదే అర్థం అవుతుంది దాంట్లో మాకు ఎంత టింజ్ ఉందని. సార్ అయితే యు ఆర్ బోర్న్ విత్ గోల్డెన్ స్పూన్ అంటారు యాక్చువల్లీ సుమంత్ గారు అనగానే. ఐఎమ్ నాట్ అండి. గ్రాండ్ ఫాదర్ నెవర్ విత్ ద గోల్డెన్ స్పూన్ అండి. అవునా? నెవర్. అంటే మనం స్కూల్లో పబ్లిక్ ఆర్టీసీ బస్సులో పంపించేవారు. రియల్లీ? యా, నెవర్ విత్ ద గోల్డెన్ స్పూన్. ఆయన చిన్నప్పుడు ఎంత కష్టపడ్డారో, ఎలా పెరిగారో మమ్మల్ని అలాగే పెంచారు. ఎక్కడా గారవం చేయలేదు. సో దిస్ నథింగ్ లైక్ అ గోల్డెన్ స్పూన్. ఎస్, దెర్ ఈస్ అ స్పూన్ బట్ ఇట్స్ నాట్ గోల్డెన్. ఇట్స్ నాట్ ద గోల్డెన్. బాగా చెప్పారు సార్. మీలో ఒక రచయిత కూడా ఉన్నాడు యాక్చువల్గా. ఐ విష్. ఎస్ సార్. అదే ముందుగా క్రియేటివిటీ కనిపిస్తుంది యాక్చువల్గా. అయితే మరి మీరు సంవత్సరానికి ఒక సినిమా చేస్తారు కదా, సో అంటే అంత చూజీగా ఉండడానికి ఏంటంటే ఒక కంఫర్ట్ వెనకమాల ఉంటేనే మనకి 100% అండి. 100%. ఇప్పుడు నేను డబ్బు కోసం లేకపోతే సర్క్యులేషన్ కోసం చేయాలనుకుంటే ఇప్పుడు నాకు వచ్చిన 10 ఆఫర్లలో నేను బహుశా ఒక 4 చేస్తానేమో. ఇప్పుడు నాకు వచ్చిన 10 ఆఫర్లలో ఒకటి చేస్తున్నాను. బట్ యాక్చువల్గా ఇప్పుడు నేను చదివే స్క్రిప్ట్లో కన్సిడర్ చేయాల్సిన స్క్రిప్ట్లు దే ఆర్ ఓన్లీ 10% అండి. ఇప్పుడు 100 స్క్రిప్ట్లు చదివితే 10 స్క్రిప్ట్స్ కన్సిడర్ చేయవచ్చు. ఆ 10 స్క్రిప్ట్స్లో మళ్ళీ ఓన్లీ 2 or 3 ఫ్రూయిషన్కి వస్తాయి. ఓకే, అంతే. అంటే మీరు డైరెక్ట్గా అన్నీ మీరే చదువుతారా లేకపోతే? లేదండి, లేదు. అంటే నేనే చదువుతానండి. అంటే మా స్టూడియోలో ఒక టీం ఉంది. బట్ కొన్ని స్క్రిప్ట్లు ఎంత చండాలంగా ఉంటాయో అది 2-3 పేజీల తర్వాత యూ కెన్ జస్ట్ పుట్ ఇట్ అసైడ్. 2-3 పేజీలే. బట్ నాకు బేసిక్గా చదవటం ఇష్టం. సో జనరల్గా ఒక 15-20 పేజీలో తెలిసిపోతుంది దీంట్లో విషయం ఉందా విషయం లేదా అనేది తెలిసిపోతుంది జనరల్గా. మరి ఈ సినిమా ఎన్ని మొత్తం టోటల్గా స్క్రిప్ట్ అంతా చదివారా? బౌండెడ్ స్క్రిప్ట్ మొత్తం చదివానండి. అనగనగా సింగిల్ ఫ్లోలో మొత్తం చదివేశాను. సో అక్కడే అర్థమైపోయింది అన్నమాట, అక్కడే పాస్ అయిపోయారు మీరు ఫస్ట్ క్లాస్లో. సార్ మరి అయితే ఇన్ని సినిమాలు చేస్తున్నారు, కొన్ని రిజెక్ట్ చేస్తాను అంటున్నారు. సో రెమ్యూనరేషన్ విషయంలో ఏమన్నా కాంప్రమైజ్ అవుతూ ఉంటారు సినిమా మీకు నచ్చితే? అది సినిమా బట్టి ఉంటుందండి. అది సినిమా ప్రాజెక్ట్ బట్టి ఉంటుంది. కొన్ని ప్రాజెక్టులు లైక్ చాలా నచ్చింది అనుకోండి, లైక్ యూనో అండ్ యూ వాంట్ టు బీ అ పార్ట్ ఆఫ్ ఇట్, బట్ యూ డోంట్ వాంట్ టు అండర్ వాల్యూ యువర్ సెల్ఫ్ అట్ ద సేమ్ టైం. సో అదొక బ్యాలెన్స్ స్ట్రైక్ చేయాలి. అయితే మొత్తానికి అనగనగా అయితే మాత్రం ఇంతకుముందు మనం చెప్పినట్టుగానే అంటే ఇప్పటి వరకు ఫాదర్ సన్ మధ్య ఉన్న బాండ్ని కూడా ఎప్పుడు స్పెషలే. ఎందుకంటే అమ్మకే కొడుకు ఉన్నాయి చాలామంది చూపిస్తారు, బట్ ఫాదర్తో ఏంటంటే ఒక గంభీరత ఉంటుంది కాబట్టి చూపించడానికి చాలామంది సాహసించరు. బట్ కాకపోతే ఏంటంటే చూపిస్తే మాత్రం ఎంత అద్భుతంగా ఉంటుంది అనేది దానికి ఉదాహరణ ఈ సినిమా ట్రైలర్ అనమాట. సో ఖచ్చితంగా ప్రీమియర్స్ ఆన్ May 15th ఆన్ ఈటీవీ విన్.
ప్రతి ఒక్కళ్ళు చూడాలని చెప్పి ఈ సినిమాతో అంటే నెక్స్ట్ ఒక కొత్త డైరెక్టర్ టు ద టాలీవుడ్ అండ్ సుమంత్ గారికి ఇప్పటివరకు మేము చూసిన కోణం వేరు, ఇప్పటివరకు ఆయన ఉన్న వేరు. ఆయన హిట్ లిస్ట్ ఒకటి ఉంటుంది కదా, ఆ హిట్ లిస్ట్లో అనగానే అనేది ఫస్ట్ టాప్ ప్లేస్లో రావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకున్నాం సార్. విష్ యూ ఆల్ ద బెస్ట్ టు ద ఎంటైర్ టీమ్. థ్యాంక్ యూ వెరీ మచ్.